సండే స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ మేథీ మసాలా కర్రీ రెసిపీ అనమాట. ఫస్ట్ ఇక్కడ నేను వచ్చేసి ఒక 6-7 జీడిపప్పు, 6-7 బాదాం, మళ్ళీ ఒక 10-15 వెల్లుల్లిపాయలు, 1 ఇంచు అల్లం అన్నీ కూడా మిక్సీలో కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇందులోనే కాస్తని వాటర్ కూడా వేసేసుకొని మంచి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు నేను మెంతం కూర కూడా చాప్ చేసి వాటర్లో వేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. చికెన్ని కూడా ఇప్పుడు కడాయి పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకో. ఆయిల్ కూడా వేడైపోయిన తర్వాత అందులోకి కాస్తంత షాజీరా, 1/2 టీ స్పూన్ షాజీరా వేసేసుకోండి. దాంతోపాటు ఒక 3-4 లవంగాలు, కాస్తంత చెక్క కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. దాంతోపాటు కాస్తంత బండ పువ్వు కూడా వేసేసుకోండి, కర్రీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇవన్నీ కూడా వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక 2-3 మినిట్స్ మంచిగా చిటపటలాడనివ్వాలి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇట్లా మంచిగా ఆనియన్ అంతా కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి. అట్లా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకొని పేస్ట్లో నుంచి వాటర్ అన్నీ పోయి ఆయిల్ వదలడం స్టార్ట్ అయ్యే వరకు కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి. పేస్ట్ని అంతా కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10-15 మినిట్స్ పాటు మంచిగా కలుపుతూ ఫ్రై చేసేసుకోండి. అట్లా ఫ్రై అవుతున్నా కానీ అందులో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. పసుపు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇట్లా మసాలాలో నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మెంతం కూర కూడా వేసేసుకోండి. నేను చిన్నది తీసుకున్నాను. చిన్న మెంతం కూర మంచిగా నీట్గా కట్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు ఈ మసాలాలో వేసేసుకొని ఒక 10-15 మినిట్స్ మంచిగా ఫ్రై చేసేసుకోండి. లేకపోతే మెంతం కూర పచ్చి వాసన ఉంటుందన్నమాట జనరల్గా. ఒక 10-15 మినిట్స్ మంచిగా ఫ్రై చేసేసుకుంటే ఫ్రై అయిపోతుంది. దాని తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని మూత ఒక 10-15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మంచిగా మగ్గిచ్చేసుకోవాలి. చికెన్ అంతా కూడా అందులో నుంచి వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయేంత వరకు కూడా కుక్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, చికెన్లో నుంచి వాటర్ రావడం స్టార్ట్ అయిపోయింది. ఆ వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి, లేకపోతే చికెన్లో స్మెల్ ఉంటుంది. అట్లా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఫస్ట్ టమాటో కంటే ముందు కారం వేస్తే ముక్కకు మంచిగా పడుతుంది కారము. అట్లా మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఒక 5 మినిట్స్. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసేసుకొని మంచిగా కలిపి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు మగ్గించేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి. అలా ఒక 10 మినిట్స్ తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, కాస్తంత కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గిచ్చేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గిచ్చేసుకోండి. అట్లా 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా కూడా ఎంత బాగా రిలీజ్ అయిపోయింది చూస్తున్నారు కదా. అట్లా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని అందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందా లేదా కూడా చెక్ చేసేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకోండి. ఇట్లా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకున్నారంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. అంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, చాలా ఈజీగా అయిపోతుంది. అలా ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ కసూరి మేతి మంచిగా నలుపుకొని కసూరి మేతి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకొక 10 మినిట్స్ మళ్ళీ ఉడికిచ్చేసుకోండి. ఇదంతా ప్రాసెస్ కూడా మీడియం ఫ్లేమ్లో, కానీ మధ్య మధ్యలో కలపడం మాత్రం అసలు మర్చిపోకూడదు. చూస్తున్నారు కదా మన కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఆయిల్ అంతా కూడా రావడం స్టార్ట్ అయిపోయింది. కర్రీ రెడీ అయిపోయినట్టే అనమాట.
టేస్ట్ అయితే సో ఇక్కడ మన కర్రీ రెడీ అయిపోయింది. నేను సర్వ్ చేసేసుకుంటున్నాను. వేడి వేడి చికెన్ మేథీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరందరూ ఈరోజు 31st నైట్ ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.